ప్రజలు సన్న బియ్యానికి అలవాటు పడిపోయి పూర్తిగా ఓకే. అలవాటు పడిపోయారు, అలవాటు చేసేసారు. అంటే ఎవరు అలవాటు చేశారు సార్? అంటే బియ్యం అంటే ఫ్యాక్టరీలు ఇలాంటివా? అంటే వ్యాపారస్తులా? వ్యాపారస్తులు ఓకే చేసేసి ఏ స్థాయికి వెళ్ళిందంటే వైసీపీ గవర్నమెంట్లో ఇదివరకు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ఆ సన్నబియ్యం ఈ బియ్యం వండుకోలేని వాళ్ళు అమ్మించుకునేవారు. ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేసుకుని తెచ్చుకుని చేసేవారు. ఓకే. ఆ తర్వాత రేషన్ షాప్ డీలర్ దగ్గర నుంచే తీసేసుకునేవారు ఆ కార్డులకి సంతకాలు ఇచ్చేసి. ఇంకా మూడవ స్టెప్, లేటెస్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని వందల వాహనాలు కొనేసి ఈ చివరిని పెడతాం, మీరు 1వ తారీఖు వస్తారు, 2 తారీఖు. ఇప్పుడు పూర్వం రేషన్ షాప్ దగ్గర పలానా తారీఖు నుంచి పలానా తారీఖు నుండి ఆ రోజుల్లో డబ్బులు ఉన్న రోజు, ఖాళీ ఉన్న రోజు, మరి కూలి పనికి వెళ్ళాలి కదా, బలాదూరి తిరగడం కాదు, కూలి పనికి వెళ్ళాలి కదా, ఖాళీ ఉన్న రోజు వెళ్ళి తెచ్చుకునేవాడు. లేదా రేషన్ షాప్ కౌరెట్టేవాడు, ఒరే బాబు నీ బియ్యం పట్టుకెళ్ళరా బాబు అని చెప్పేవాడు. అది దాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు? తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, ఇవాళ వస్తుందా వేనం, లేకపోతే లేదు. అలా అక్కడి నుంచే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి అక్కడి నుంచే క్లోజ్ చేసేసి ఆ బియ్యం పట్టుకుని వేళ పెట్టింది ఎందుకండి, ఇది ఫెసిలిటీ చేయడానికి, జనంకి అసలు అందుబాటులోకి వెళ్ళడం కోసం పెట్టారు ఆ పథకం. అయితే నిజం చెప్పాలి అని ప్రజలను భ్రమింపజేశారు. అంతేనా అండి? కాదు చేసింది అది. ఓకే. కానీ ఇది ఏంటంటే ఎట్ ఏ టైం స్టాక్ యార్డ్లోకి వెళ్ళిపోవడానికి వీలుగా. ఓకే ఓకే. అంటే మీరు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే. వెళ్ళేదాకా ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేసేవారు, తర్వాత డీలర్ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకునేవారు. అటువంటిది డైరెక్ట్గా వ్యాన్లోనే పట్టుకుపోవడానికి వేసిన. అంటే జనం బియ్యం వదిలేస్తే అదంతా అలా డైరెక్ట్గా అలా పక్కకి వెళ్ళిపోయేది అని, అంతేనండి మీరు అంటుంది కదా? నాకు కరెక్ట్ రేట్లు అయితే తెలియదు, కానీ ఇక్కడ టోటల్గా షిప్మెంట్ చేసి వెళ్ళేసరికి 20 రూపాయలు 23 రూపాయలకి వెళ్తుందని చెప్పి షిప్మెంట్ అయ్యేసరికి ఇది పీడిఎస్ బియ్యం. అయితే దాని ఖరీదు విదేశాల్లో 60 రూపాయలు 70 రూపాయలు, ఓకే, రకరకాలు. ఇండోనేషియా అయితే, ఆఫ్రికా అయితే ఒక రేటు, అలాగే కొన్ని ఉన్నాయి. ఓకే. మనం పోషకాహారాలు తినండి రా బాబు అని చెప్పి మనకి ఇస్తే మొత్తం యావత్తు బీహార్ దగ్గర నుంచి బెంగాల్ దగ్గర నుంచి ఎంత నెట్వర్క్ జరిగేటట్టు హ్యాట్సప్ ఆడనొచ్చు. ఎవరండి ఈ టీం? ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి టీం ఉందో చేసారు వాళ్ళకి అంత దందా నడిపారు. ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి ప్రతిదీ కూడా కాకినాడ పోర్టుకి వచ్చి పీడిఎస్ బియ్యం. అంటే దీని వెనక చంద్రశేఖర్ రెడ్డి గారి హస్తం ఉందని మీరు అంటున్నారండి? భావిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి బినామీ, జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి వీడి ఏజెంటు, వీడు వాటాతోటి అది తీసుకుని వచ్చి ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి భారతదేశం పౌష్టికాహారం తినండిరా అని మనకిస్తే భారతదేశంలో ఉన్న పౌష్టికాహారం అంతా తీసుకెళ్ళి ఆఫ్రికాకి, ఇటే పక్క ఇండోనేషియాలు ఆ దేశాలకి మన పోషక పదార్థాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 42 రూపాయలు 43 రూపాయలు అవుతుంది అనుకుంటాను ఇవన్నీ చేయడానికి, పోషక పదార్థాలతో చేయడానికి. అటువంటి బియ్యాన్ని తీసుకుని వెళ్ళి అమ్మేస్తుంటే కళ్యాణ్ గారు ముందు మనోహర్ గారు వచ్చారు, వీళ్ళంతవరకు సీజ్ చేశారు. ఈ ప్రభుత్వం పోద్దని ముందే తెలిసి చంద్రశేఖర్ రెడ్డి 4-5 నెలల నుంచి ఆ వ్యాపారం డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్గా కమిషన్స్ తీసుకుంటూ, ఎందుకంటే టన్నులు వచ్చేస్తా ఉన్నప్పుడు ఇది ప్రత్యేకంగా మహాజాతి 2 టన్నులు చేయగలుగుతాడు, 10 గోడలు 20 గోడలు చేయగలుగుతాడు. మొత్తం అంతా ఇడిదే ప్రస్తుతం ప్రతి దాని మీద రూపాయి వస్తున్నప్పుడు, రూపాయి అంటే రూపాయి కాదు రూపాయలు వస్తున్నప్పుడు ఏం అవసరం వాడికి? ఆడు అనేసాడు. వాళ్ళ తమ్ముడు మటుకు చేస్తా ఉన్నాడు, ఆ తమ్ముడు ఏది దొరికి మొత్తం మీద షిప్ని ఆపడం జరిగింది. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దానికి 1350 టన్నులు అన్లోడ్ చేయడం కూడా
జరిగింది. కానీ ఆవేళేమో ఎస్పీ గారు వాళ్ళ సిస్టర్కు వేరే పిల్లలు పెట్టారని ఎస్పీ గారు ఊళ్ళో లేరు. ఈ ప్రోటోకాల్ ఆవేళ ఇది జరుగుతూ ఉంది, ఎలక్షన్ కోడ్ ఏదో ఉంది. ఓకే, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సరైన ఇది కూడా ఫోర్స్ కూడా ఆయనకి ఇవ్వలేకపోయారు. ఏమైనా టోటల్గా ఆవేళ అక్కడ ఆయన రాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయ్యి దీని మీద ఎక్కడికన్నా ఇప్పుడన్నా మన పోషక పదార్థాలు మన దేశంలోనే ఉండే పరిస్థితిని తేడానికి కారకుడయ్యాడు. కాదు సార్, ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు ఆయనతో పాటు ఉన్నారండి? నేను లేనండి, నేను అన్ఫార్చునేట్ ఆయన సడన్గా వచ్చారు. నేను అక్కడ ఉన్నాను, నేను అస్సాము మొక్కు ఉంది అక్కడికి వెళ్ళా, కామాఖ్య టెంపుల్కి. నేను అక్కడ ఎయిర్పోర్ట్లో దిగుతుంటే ఈయన వస్తున్నారని చెప్పి. ఓకే, అంటే ఆయన కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను షిప్లోకి అలౌ చేయలేదు అని ఒక మాట అయితే మీడియా ముందు అన్నారండి, అది జరిగిందా సార్? అది జరిగింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే నేవల్ ఆఫీసర్ ఎవరో ఆపారు నన్ను, షిప్ వాళ్ళు ఎవరో ఆపారు. ఎగ్జాక్ట్గా వాట్ హ్యాపెండ్ అయితే నేనైతే అక్కడ లేను కాబట్టి నేను అక్కడైతే వాళ్ళు చెప్పేది హైట్ ఉంది, సైక్లోన్ ఉంది కాబట్టి ఆయన ఏపీ కదా రిస్క్ అని చెప్పి ఏదో వంకలు అంటారు అవి. మీరు అలాగే భావిస్తున్నారా? అలాగే భావిస్తున్నాను. వంకలు ఆయన అంటూ షిప్ ఎక్కితే పరిస్థితి ఇంకొక రకంగా ఉంది. అంటే కాదు, ఒకవేళ ఆయన షిప్ ఎక్కితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే అది అంటే అక్కడ ఉన్నవి బయటపడతాయనా ఏంటి? వాళ్ళ భయం ఏమై ఉండొచ్చు ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే? అంటే ఒక రకంగా ఒక భయం ఏర్పడుతుంది. అవసరమైతే షిప్ ఎక్కేస్తాడు రా, అవసరమైతే ఇంటర్నేషనల్ లిమిట్స్లో కూడా పర్మిషన్ తెచ్చుకుని వెళ్ళి ఆపగలడు. ఇప్పుడు ఏదో సినిమాల్లో చూపించారు, అంటే సినిమా కథలు చెప్తాను అంటున్నాను అనొద్దు. ఒక క్రిమినల్ ఇంటర్నేషనల్ సీలోకి వెళ్ళిపోతే తప్పించుకోగలని అనుకుంటే వాడిని కూడా రప్పించి తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ని చూసాం. సూర్య సినిమా సింగం 3 దేంట్లో చూసాం. అట్లాగా వీళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు, వైసీపీ పనికిమాలిన మీడియా ఉంటుంది కొంత, ఆ మీడియా ఏదో చెప్తుంది సినిమాటిక్గా. ఆయన ఏమో అంత హైటైడ్లో ఎత్తి ఎగరేస్తుంటే కెరటాలు, ఆయన అందులోకి వెళ్తే సినిమాటిక్గా వెళ్తాడు. ఏ హీరో వెళ్ళాడు చెప్పండి సినిమాల్లో? ఒడినెట్టి పడవ ఊపడం తప్ప ఏ హీరో వెళ్ళాడు సీల్లోకి? అంత సీల్లోకి ఏ హీరో వెళ్ళలేదు. ఒడినెట్టే మీరు ఫీల్డే కదా, ఒడినెట్టే పడవ ఊపుతారు అంతేనా? అంత అలాగే బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వస్తాయి కాబట్టి గ్రాఫిక్స్ వస్తాయి కాబట్టి గ్రాఫిక్స్ తర్వాత ఇంకా అలాగే సార్. ఇప్పుడు మీరు అన్న మాటనే వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా అన్నారు, ఇది సినిమా కాదు, ఆయన ఏంచి ఎలా పడితే అలాగే షిప్ను ఆపడానికి లేకపోతే ఇంటర్నేషనల్ జలాల్లోకి వెళ్ళిపోవడానికి, ఇదంతా సినిమా హీరోగా ఆయన రాజకీయ నాయకుడిగా అనుకోవట్లేదు, తను ఇంకా సినిమా హీరోగానే భావించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారని వైసీపీ వాళ్ళు చాలామంది అంటే, లేకపోతే వాళ్ళ కొన్ని మీడియాలో వచ్చింది. ఆయన సినిమా హీరో రాజకీయ నాయకుడు రెండుని. ఎన్టీఆర్ చేయలేదా, ఎన్టీఆర్ చేయలేదా? ఓకే, రెండు చేసి ప్రతిభ ఉంది. నువ్వు చేయట్లేదా? సీఎం చేసావు, క్రిమినల్ చేసావు, రెండు నువ్వు చేస్తా. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఓకే, సీఎం చేసావు, క్రిమినల్ చేసావు. రెండు యాంగిల్ నీ దగ్గర ఉన్నాయి కదా, ఒక క్రిమినల్ యాంగిల్ ఉంది, ఒక సీఎం యాంగిల్ ఉంది. రెండు యాంగిల్ నీ దగ్గర లేవా? పొలిటీషియన్ యాంగిల్, క్రిమినల్ యాంగిల్.